తెనాలిలో దళిత మైనారిటీ యువకుల మీద పబ్లిక్గా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంఘటన ఇప్పటికిప్పుడు అది చల్లారేలా అయితే కనిపించడం లేదు. చల్లారకూడదు కూడా ఒక రకంగా. ఎందుకంటే సంబంధిత పోలీసుల మీద చట్ట ప్రకారం చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. బహిరంగంగా ఆ విధంగా శిక్షించే హక్కు పోలీసులకు ఎక్కడొచ్చింది? ఆ పోలీసుల మీద చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఇంక మనం మాట్లాడుకోవడానికి ఏముంటుంది? అంత బహిరంగంగా చేసిన తర్వాత మళ్ళీ వాటిని హోమ్ మినిస్టర్ గారు సమర్థించిన తర్వాత హోమ్ మినిస్టర్ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలేమో పోలీసులతో పాటు. ఎలా సమర్థిస్తారు ఒక హోమ్ మినిస్టర్ గారు బహిరంగంగా? సో ఇవి సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నాయి, రకరకాల న్యాయస్థానాలు, మానవ హక్కుల కమిషన్ దొక్కబోతున్నాయి. అండ్ తాజాగా దళిత ప్రజా సంఘాల వాళ్ళు విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు ఈ నెల 28వ తేదీన చలో తెనాలికి పిలుపిచ్చారు. అన్ని దళిత సంఘాలు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని, ప్రజా సంఘాలు దళిత సంఘాలు పాల్గొని చలో తెనాలిని విజయవంతం చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక పిలుపిచ్చారు. తాజాగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వాళ్ళు ఏమంటారు అంటే, ఒక రౌడీ షీటర్ ముప్పవరపు వీరయ్య చౌదరి పాడెమోసినటువంటి ముఖ్యమంత్రి మరి తెనాలిలో దళిత యువకులను రౌడీ షీటర్లు అని చెప్పి ఏ ప్రాతిపదికన అంటారు? ఒక్కొక్కరికి ఒక న్యాయం ఉంటుందా? ఒక రౌడీ షీటర్ పాడేమో ముఖ్యమంత్రి మోయచ్చా? పోలీసులు ఇష్టరాజ్యంగా దళిత యువకుల్ని నడి బజార్లో అత్యంత అమానవీయంగా కొడితే కొట్టడం తప్పు అని మాజీ ముఖ్యమంత్రి పరామర్శించొద్దా? ఆయన రౌడీ షీటర్లు అని చెప్పి ముఖ్యమంత్రి ఎట్లంటారు? మరి అదే రౌడీ షీటర్ పాడేలా మోశారు అని చెప్పి వాళ్ళు అయితే ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేశారు. చలో తెనాలికి పిలిపించారు. వాళ్ళు ఏమంటారు అంటే, ఇంకా మన చాలా హక్కుల సంఘాల వాళ్ళు కూడా పాల్గొన్నారు. అసలు వాళ్ళను కొట్టించింది జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ గారే అన్నది వాళ్ళ పాయింట్. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో తెనాలి ఐతానగర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తే అప్పుడు దళితులు అడ్డుకున్నారని, అది మనసులో పెట్టుకొని మనోహర్ దళిత యువకులపై దాడి చేయించారని చెప్పి కొందరైతే ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. దేశంలో బహిరంగంగా శిక్షించే అధికారం ఎవ్వరికీ లేదని, అటువంటప్పుడు ముఖ్యమంత్రి అటువంటి ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా బహిరంగంగా సమర్థించడం, రాజకీయాలు మాట్లాడడం సరికాదని, పోలీసులకు రోడ్లపై శిక్షించే హక్కు ఉంటే ఇక కోర్టులు దేనికని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రశ్నించారు. హోంమంత్రి వంగాలపూడి అనిత జ్ఞానం లేకుండా మాట్లాడుతుందని ఆ నేతలైతే కామెంట్ చేశారు. ఈ సంవత్సర కాలంలో దళితులపై దాడులు, అరాచకాలు పెరిగిపోతున్నాయి అని వాళ్ళు చాలా సంఘటనలు ఉదాహరించుకుంటూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు, ప్రభుత్వం పైన.